పచ్చి కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. రండి. పచ్చి కొబ్బరి పప్పులు 2 సమానంగా తీసుకోండి. తర్వాత చింతపండు, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, తగినన్ని పచ్చిమిరపకాయలు వేయించి తీసుకోండి. పచ్చిమిరపకాయలు ఇవి మాత్రం పచ్చివే తీసుకోండి. కొబ్బరి పచ్చిదే తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీకి పట్టుకుందామండి. పట్టిన ఈ చట్నీకి పోపు పెడదామండి. ఇప్పుడు ఓకే అండి, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుందండి. అక్కడ కొబ్బరి చట్నీ అండి రెడీ. ఇడ్లీతో కొబ్బరి చట్నీ తినేద్దాం రండి. మీరు ఈ చట్నీ ఎలా ఉంటుందో ట్రై చేసి చెప్పండి. ఓకే రైట్.